శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుదేవ, నక్షత్ర శాంతి హోమాలు ఎలా చేపించుకోవాలి? ఏ ఏ నక్షత్రాలకి ఈ హోమాలు చేపించుకుంటే మంచిది? శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. మామూలుగా నక్షత్ర శాంతి హోమం, శాంతి హోమం అని ఎందుకంటున్నాము అంటే, నక్షత్రాత్ హరతే పాపం అన్నాడు. నక్షత్రము వలన పాపం అనేటువంటిది హరించేదాన్ని మనం చేసుకోవచ్చును, పోగొట్టుకోవచ్చును అనేటువంటిది ఉంది. ఎలా చేసుకోవడం ఏముంది దాంట్లో? నక్షత్రానికి ఒక్కో నక్షత్రానికి సంబంధించినటువంటి మంత్రం ఉన్నది. ఆ మంత్రము అనుష్ఠానము మొదట చేయాల్సింది ఏమిటంటే, ఇప్పుడు అందరూ ఎక్కడ డీలా పడిపోతారంటే, దానికి ఇంత సంఖ్య అని ఉంటుంది. ఆ సంఖ్య ప్రకారంగా ముందు జపం చేయాలి. తద్దశాంశము క్షీరతర్పణము, దాంట్లో 10వ వంతు హోమము, దాంట్లో అన్నదానం 10వ వంతు అని ఉన్నది. అయితే మిగతా నక్షత్రాలు అన్నీ చెబుతూ ఏ నక్షత్రానికైతే ఆ నక్షత్రానికి చెప్పాలనో దాన్ని ప్రారంభం చేస్తారు. మిగతా నక్షత్రాలను కూడా ఒక మాల తిప్పేస్తారు. చేయాల్సినటువంటివి. ఎందుకంటే 27లో ఒకటంటే ఒకటి మాత్రమే చేసేదానికి అవకాశం ఉండదు. అన్నిటికీ కలిపి ఓ పద్ధతిగా ఉంటుంది. ఎంత ఇది ఉండినా చేసే విధానం ఉంటుందన్నమాట. మొదటి నుంచి రావాలి కదా, వస్తూ ఫలానా నక్షత్రం అన్నప్పుడు చెబుతూ, ఫలానా నక్షత్రం ఇన్ని నక్షత్రాల్లో దీనికి ఈ శాంతి గురించి అని సంకల్పము చెప్పి, ఈ నక్షత్రంలో పుట్టినటువంటి దానికి గానుక వీళ్లకు యోగాలు రావటం కోసం అనేటువంటి భావనతో చేస్తాం. ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి చెట్టు, దాని యొక్క మూలికలు ఉంటాయి నిజానికి. వాటిని కూడా తీసుకోవాలి. మనం హోమం ద్వారానే ఏదైనా మనకు ప్రక్షాళన, అగ్ని సంస్కరింపబడటం, అగ్ని ద్వారా సంస్కరింపబడటం. అలా జరిగిన తర్వాత ఆ జపతీర్థాన్ని ఈ నక్షత్రం ఎవరైతే చేయించుకున్నారో ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఎప్పుడైతే ఆ జపతీర్థం అనేటువంటిది ఇస్తారో, అందరూ చేసినటువంటిది ఎంత సంఖ్య కావాలనో అంత సంఖ్య పరిపూర్ణముగా, అంతకంటే ఇంకా కొంచెం ఎక్కువ చేస్తే, ఒకవేళ కొంచెం అటు ఇటు చేసినా దాంట్లో చెల్లుబాటు అవుతుంది కాబట్టి పరిపూర్ణత్వం ఏర్పడుతుంది అనేటువంటి భావనతో బ్రాహ్మణోత్తములు పెట్టి జపము చేయించి, దాంట్లో దశాంశం క్షీరతర్పణము చేసి, దాంట్లో 10వ వంతు హోమం చేసి, దాంట్లో 10వ వంతు అన్నదానం అనేటువంటిది చేసి, అబ్బాయికి జపతీర్థం అనేటువంటిది ఇచ్చిన తర్వాత, ఈ కలశాలు అన్నీ పెట్టినప్పుడు పెట్టింటారు కదా, అందులో ఆవాహన చేసినటువంటి ఇదంతా కూడా తీసుకునేసి ఆ జలముతో సంప్రోక్షణ అని ఉంటుంది. ఆ అబ్బాయిని కూర్చోబెట్టి ఆశీర్వచన మంత్రాలు అన్నీ చెప్పిన తర్వాత ఆ అబ్బాయి మళ్ళీ స్నానం చేసి వస్తే అప్పుడు తీర్థము అదంతా కూడా ప్రసాదం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక పద్ధతి అనేటువంటిది ఉన్నది. అది ఏ నక్షత్రానికి సంబంధించినటువంటిది ఆ నక్షత్రాన్ని బట్టి ఉంటుంది. మనకు నక్షత్రేష్టిలో కృతికా నక్షత్రముతో ప్రారంభమవుతుంది. ఎందుకు అంటే, కృతికా నక్షత్రము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి. మనం భూమి మీదనే ఆధారపడి ఉన్నాం. భూకారుడు భూమి మీదనే కదా మనం ఉన్నాం. మనం జరుగుతున్నదంతా అదే కనుక మనకు నక్షత్రేష్టి ఎప్పుడూ కూడా అగ్నిన్నఃపాద కృత్తికాహ నక్షత్రం దేవమింద్రియం అని మొదలవుతుంది. కృత్తికా నక్షత్రంతో ప్రారంభం అవుతుంది. మనకు చెప్పడానికి అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మక, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతవిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఇవి నక్షత్రాలు. ఇవి 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాలు స్పెసిఫిక్గా కొన్ని నక్షత్రాలు ట్రబుల్ ఇచ్చే ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా ఉన్నాయా? మామూలుగా జ్యేష్ఠ నక్షత్రము, మూలా నక్షత్రము, ఆర్ద్ర నక్షత్రము ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఎక్కువ శాతము కొంచెం కొన్ని ఇబ్బంది పెట్టేటువంటివి ఇవి ఉంటాయి. అన్ని నక్షత్రాలు మంచిదే. మూలా నక్షత్రం ఎవరిది? సరస్వతి అమ్మవారి నక్షత్రం. మరి జ్ఞానము ఇది పట్టుదల ఉంటుంది వాళ్ళకు. ఓ నక్షత్రానికి సంబంధించి ఒక ఇది ఉంటుంది. ఇలా ఏవో కొన్ని ఉంటాయి కదా నక్షత్రాలు. మనం అట్లా అంత మాత్రాన అది చెడ్డది ఇది మంచిది అనడానికి ఉన్నది. అన్నీ మంచివే.
అన్నీ అనుకూలమైనటువంటివే. అదే పుట్టినప్పుడు దానికి సంబంధించినటువంటివి కొన్ని వాళ్ళ ప్రవర్తనలు బట్టి మనం దాన్ని బట్టి చెబుతూ ఉంటాము. అవి మార్చుకొని జాగ్రత్తగా చేసుకోగలిగితే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటం అనేది జరుగుతుంది. అందుకే వాటికి శాంతి అనేటువంటివి చేసుకోవడం జరుగుతుంది.